హలో వ్యూయర్స్, ఏంటి అప్పుడప్పుడు మీరు దగ్గరలాగా వచ్చి వెళ్తుంటాం అనుకుంటున్నారు కదా. పర్లేదు, దట్స్ ఫైన్. ఇప్పుడైతే నేను మా ఇంటి దగ్గర ఉన్న చిన్న మల్టీపర్పస్ గార్డెన్ చూపించిపోతున్నా. ఇంకా నేను ఫస్ట్ వైట్ కలర్ ఫ్లవర్స్ చూపించినా కదా, దాని పేరు నాకు తెలీదు, కానీ మేము దాన్ని దేవుడు పెట్టడానికి మాత్రం యూస్ చేస్తాము. నెక్స్ట్ కనకాంబరము, ఎల్లో అండ్ ఆరెంజ్ ఉంది కదా, ఎల్లో అడవి కనకాంబరం అంటారు నార్మల్గా. అది పెట్టుకుంటే అంత లుక్ ఇది, కానీ ఆరెంజ్ మాత్రం చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. ఇంకా ఇక్కడ ముళ్ళ వంకాయలు ఉన్నాయి. ఇంకా ఇటు సైడ్ అంతా వంకాయ చెట్లే. ఇంకా పక్కన ఆ మొలకలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి గార్లిక్. మా అవ్వ ఒలిచి వేసింది, ఇప్పుడే వస్తుంది మొలకలు. ఇది వచ్చేసి చుక్కాకు, పుల్లగా ఉంటుంది చట్నీ చేస్తే కూడా బాగుంటుంది కానీ టేస్ట్. ఇంకా వైట్ ఫ్లవర్ వచ్చేసి షో పువ్వు అంటారు, వండేలో వాడిపోతుంది కదా అలాంటిది అవి. ఇంకోటి వచ్చేసి రెడ్ కలర్ రోజ్, ఫ్లవర్ లేదు చూపించడానికి కలర్, ఇంకా మొగ్గ మాత్రం ఉంది. ఇంక ఇక్కడ అలోవీరా ఫ్రెష్గా ఉంది కదా, అప్పుడప్పుడు నేను గుర్తొచ్చినప్పుడల్లా ఫేస్ యూస్ చేస్తూ ఉంటా. ఇంకా గ్రీన్ చిల్లీ చెప్పడానికి ఒకటే ఉంది అక్కడ. ఇంకా తులసి చెట్టు, దీనికి మేము రెగ్యులర్గా పూజ చేయము, ఎందుకంటే ఇంటి దగ్గర ప్లేస్ ఉండదు పెట్టుకోవడానికి, కాబట్టి ఇక్కడ ప్రసాదంలో తీర్థంలో వేయడానికి ఇక్కడ పెంచుతున్నాము. నెక్స్ట్ కరివేపాకు చెట్టు ఉంది పెద్దది. ఇంక ఇక్కడ వచ్చేసి బేబీ పింక్ రోజ్, ఇది నందివర్ధనం చెట్టు, ఇది కూడా పెట్టుకోకూడదు అంటారు, దేవుడికి మాత్రం యూస్ చేయాలి. ఇక్కడ మందారం చెట్టు ఆరెంజ్ కలర్ ఉంది కదా. ఇంకా నెక్స్ట్ అయితే పక్కన గుండుమల్లి చెట్టు, సమ్మర్లో గుండుమల్లి పువ్వులు అయితే చాలా ఫేమస్ కదా, బాగా వస్తుంటాయి, ఇప్పుడే ఇది సీజన్. కానీ ఇక్కడ ఫుల్ తీగలు వచ్చేస్తుంది, మా చెట్లు అయితే ఫుల్గా పూలు అయితే రావట్లా. ఇంకా ఇక్కడ వచ్చేసి దేవుడు పూలు, గన్నేరు పూలు అంటారు దీన్ని, నాకు కరెక్ట్గా తెలీదు, నాకైతే అది గుర్తొచ్చింది చూడగానే గన్నేరు పువ్వు అని. ఇంకా టోటల్ వ్యూ అయితే ఇది మాది, అందుకే నేను చిన్న గార్డెన్ మల్టీపర్పస్ అన్న ఇన్ని ఉన్నాయి.